విశాఖ మెట్రో తొలిదశ పూర్తి 2 చోట్ల 21,615 కోట్లతో త్వరలో పనులు ప్రారంభం. విశాఖలో పనులకు టెండర్లు పిలిచాం. విజయవాడలో 3 రోజుల్లో పిలుస్తాం. కన్సల్టెన్సీలతో ఒప్పందం సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ. విజయవాడ విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ పనులు 3 ఏళ్లలో పూర్తి చేస్తాం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో తొలిదశ పనులకు శుక్రవారం టెండర్లు పిలిచామని, విజయవాడలో పనులకు 3 రోజుల్లో పిలుస్తామని అన్నారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులకి 2 నగరాలు కలిపి మొత్తం 21,616 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి వివరించారు. విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో మంత్రి నారాయణ సమక్షంలో సాంకేతిక సహకారం, పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన అంశాలపై టిప్సా, సిస్ట్రా కన్సల్టెన్సీలు, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మధ్య శుక్రవారం ఎంఓయూ కుదిరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజధానిలో 2 వైద్య కళాశాలలు, సిబిఎస్ఈ స్కూళ్లు, బీఐటీ, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు. మంత్రి నారాయణ రాజధానిలో విట్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీల త్వరలో 50 పడకల సామర్థ్యంతో 2 వైద్య కళాశాలను ఏర్పాటు చేయబోతున్నాయి. వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయి. 2 సిబిఎస్ఈ పాఠశాలను కూడా ఆ విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతాయని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. శుక్రవారం ఆయన సిఆర్డీ ఇంజనీర్లతో కలిసి ఐకానిక్ టవర్స్, హ్యాపీనెస్ట్, నేలపాడులో నిర్వహిస్తున్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, గ్రూప్ డి ఉద్యోగుల భవన సముదాయాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడి రాజధాని పనులు సరిగ్గా జరగడం లేదని దుష్ప్రచారం ప్రజలు నమ్మొద్దని కోరారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి నీళ్ల పప్పు